సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి.
ఎస్ఎంసి హాస్పిటల్ అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 7075578111. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అవసరార్థులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగకరంగా నిలుస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో 43 మంది లబ్ధిదారులకు సుమారు 42 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో పాటు 3 ఎల్ఓసి పత్రాలను ఆయన అందజేశారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో 702 మంది లబ్ధిదారులకు 6 కోట్ల రూపాయల విలువైన చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య చికిత్సల ఖర్చులు భారంగా మారకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు అవసరమైన సేవలను త్వరితగతిన అందించేందుకు తన కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, దాసరి ఆంజనేయులు, సంతోషి, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఏలూరు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పరంపర అనేది నిరంతరం కూడా కొనసాగుతుంది. ఏదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ప్రజలకి దగ్గరగా ఉంటూ ప్రజలకి కావాల్సిన అవసరాలు ఏదైనా ఉన్నా సరే ప్రజలకు అందుబాటులో ఉంటే వాళ్ళ అవసరాలు తీరుతాయనేది ఏదైతే ఒక విజనరీగా ఒక మాట చెప్పారో దానిలో భాగంగానే వచ్చినప్పటి నుంచి కూడా ఏలూరు నియోజకవర్గంలో ఇవాళకి 702 మందికి 6,16,17,516 రూపాయలు ఇవాళ వరకు కూడా మరి చెక్కులు అందించడం జరిగింది. ఈ రోజున రమారమి 41 మందికి 41 లక్షల రూపాయల దాకా అందించడం జరుగుతుంది. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అందించడం జరుగుతుంది. చాలామంది ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలు చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది, ఎందుకంటే ఏలూరులో చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ ఉంటాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇందులో చేయించుకుంటా అన్నప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకోవడం, తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఇదివరకులాగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అనేది ఒక అవగాహన కల్పించి ఇవాళ వరకు మేము ఏలూరు నియోజకవర్గంలో మేము ఆపరేషన్ చేయించుకున్నామంటే మేము ఇది పెట్టుకోలేదు సీఎంఆర్ఎఫ్ అని చెప్పే పరిస్థితి లేకోకుండా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా మా కూటమి నాయకులు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే మేము కూడా ప్రతి గురువారం కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఎవరైతే బీపీ, షుగరు, ఏదైతే బ్లడ్ టెస్టులు చేయించుకోలేని ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ నిరంతరంగా టెస్టులు చేస్తూ వాళ్ళకు కూడా ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం వల్ల అనేక మంది ఇక్కడే కాదు వాళ్ళంతా వాళ్ళు మెడికల్ క్యాంపులు పెడతాం, వాళ్ళంతా వాళ్ళు సహాయ సహకారాలు అందించడం, వాళ్ళంతా వాళ్ళు క్యాన్సర్ పేషెంట్కి ఆర్థికంగా సహాయం చేయడం. ఏలూరు నియోజకవర్గంలో రమారమి ఒక 50 మంది దాకా
అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 లక్షల రూపాయల దాకా సాయం అందించడం జరిగింది. మరి ఇదంతా కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీడియా ద్వారా ఏదైతే ప్రజలకు చేస్తున్నామో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహాయ సహకారాలు అనేది ప్రజలు కూడా అందించడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా మేము ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా తప్పనిసరిగా ప్రతి కార్యక్రమానికి కూడా మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలకు వచ్చి మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నందుకు మీకు కూడా మేమందరం ధన్యవాదాలు తెలుపుతాం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు అంతకు ముందు 200 పెన్షన్ వచ్చేది. ఆయన 2014లో చేసిన వెంటనే 1000 రూపాయలు చేశారు. తర్వాత 2000 చేశారు. తర్వాత పసుపు కుంకుమ కూడా ఇచ్చారు. పసుపేమో మా మొహం రాశారు, కుంకుమేమో ఆయన మొహాన్ని పెట్టారు. తెలియక చాలా మంది ఎత్తి చదివారు. తల్లి రోడ్డు ఎక్కింది, చెల్లి రోడ్డు ఎక్కింది, 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు అని చెప్పేశారంటే తల్లి గాలిపడి వేశారు, చూశారు. ఆ యొక్క నాశనం ఏంటో వినాశనం ఏంటో అందరూ 5 సంవత్సరాలు చూశారు. మరి మన 2 సంవత్సరాల్లో వెన్నుపోటు కార్యక్రమం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్న రాష్ట్ర ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు పొడిచారా? అలాగే రైతు భరోసా 13,500 ఇచ్చేవాడు ఆ ప్రభుత్వంలో. ఎన్నికల్లో 20,000 అన్నారు. 20,000 ఇచ్చారా లేదా? ఇలాగ అన్నీ చేసుకుంటానే వస్తారు. మీరు జనాలకి ఇవన్నీ చెప్పాలమ్మా. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయం డిపార్ట్మెంట్ నుండి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్కు వచ్చిన 70 యూపీఎస్లు, 4 మానిటర్స్ సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం సచివాలయాలకు వచ్చిన ప్రజలకు విద్యుత్ లేదనే కారణంతో సచివాలయ సిబ్బంది ప్రజలకు అందించే సేవలో ఆటంకం కలగకూడదన్నారు. సచివాలయంలో పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కార్పొరేషన్ పరిధిలో ఉన్న 70 సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందించే సేవల్లో ప్రభుత్వ ఖర్చును లెక్క చేయకుండా సచివాలయాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. సచివాలయ అడ్మిన్లు, సెక్రటరీలు అందరూ ప్రజలకు అందించే సేవలో ఎక్కడా రాజీ పడకుండా సచివాలయానికి వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వారి పనులను తక్షణమే పూర్తి చేసి పంపించాలని మేయర్ నూర్జహాన్ పెదబాబు సచివాలయ సిబ్బంది ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి నాగబాబు, పాము శామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం సచివాలయాల ద్వారా ప్రజలకు అందించేటటువంటి సేవలు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాల డిపార్ట్మెంట్ ద్వారా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో 70 సచివాలయాలకు 70 యూపీఎస్ని అలాగే 4 మానిటర్స్ని కూడా ఈరోజు వారికి అడ్మిన్లకు అందజేయడం జరిగింది. ఏదైతే ప్రజలు వివిధ పనుల మీద సచివాలయాలకి రావడం జరుగుతుంది, వారికి ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ లేదనే కారణంతో ఆ సేవలు ఎక్కడా కూడా ఆటంకం లేకుండా వారికి ఇవన్నీ కూడా చక్కగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా సరే అవన్నీ కూడా సచివాలయాలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సెక్రటరీలు అలాగే అడ్మిన్లు కూడా ఏదైతే ప్రజలు మరి వారి దగ్గరికి వస్తారో వారందరికీ కూడా మర్యాదపూర్వకంగా వారందరితో కూడా మాట్లాడి మరి అవన్నీ కూడా సేవలన్నీ కూడా సకాలంలో వాళ్ళందరికీ కూడా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి ఈ రోజున ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చు రాజేసి ఆ తగాదాల ద్వారా తమ పబ్బం గడుపుకోవాలని వైసీపీ నాయకులు అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ధ్వజమెత్తారు. ప్రజల మధ్య ద్వేషాలు రగిల్చే విష ప్రవర్తనే వారి నైజంగా మారిపోయిందంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏలూరులోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు. ఇటీవల సాయి కృష్ణ అనే వ్యక్తి
వ్యక్తి కనిపించడం లేదని తెలిసిన వెంటనే కూటమి ప్రభుత్వం అప్పటికప్పుడు చర్యలు చేపట్టిందని, ఆ సర్కిల్ సిఐని వీఆర్కు పంపిందని ఎమ్మెల్యే చంటి తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఆ ఘటనను కులానికి ఆపాదిస్తూ కుల సంఘ నాయకులతో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కులాల్ని రెచ్చగొట్టేలా, విద్వేషాలు రగిల్చేలా వైసీపీ చేస్తున్న దుశ్చర్యను ప్రజలంతా గమనిస్తున్నారన్న ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజలే వాటన్నిటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నాయకులు ఏదైతే ప్రచారం చేస్తున్నారో మీకు లోగడ కూడా ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెడతానికి చూసుకుని వాళ్ళు ఏదైతే ఆ తగాదాల ద్వారా ఓట్లు సంపాదిస్తారని అనుకుంటారో, ఇక్కడ కూడా ఏదైతే సాయి కృష్ణ అనే ఒక వ్యక్తి కనిపించట్లేదనే సంగతి తెలిసినప్పటికీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏదైతే తీసుకెళ్లారో ఇమీడియట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుని ఆ సీఏని వీఆర్కి పంపించడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. కానీ సాయి కృష్ణ అనే పేరుని వాళ్ళు మర్చిపోయి దీన్ని కులానికి ఆస్వాదించుతూ ఒక కాపు కులస్తుడు ఏదైతే కనిపించట్లేదు, ఒక కాపు కులస్తుని చంపేశారు, వాడు బూడిదన్నా ఇవ్వండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నారో దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. అసలు ఎక్కడైనా చిన్న గొడవ జరిగిందంటే ముందు ఆ గొడవలో ఆ కులాన్ని ఏంటి అనేది చూసుకుని ఆ కుల నాయకులతో మాట్లాడించడం వైసీపీ పని అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఏదైతే కులాల మధ్యన చిచ్చు పెడతానికి ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చు, ఏమైనా గవర్నమెంట్ దాంట్లో ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఉంటే దాని గురించి మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు, ఆ వ్యక్తి గురించి వదిలేశారు, అసలు పేరు గురించి వదిలేశారు, వాళ్ళ కులం గురించి ప్రస్తావిస్తున్నారు. డెఫినెట్గా అతను ఏ కులస్తుడైనా సరే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుద్ది. గవర్నమెంట్ ఆ విధంగానే చర్య తీసుకుంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఎక్కడైనా సరే రాష్ట్రంలో అనేక చోట్ల అనేకమైన ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. డెఫినెట్గా దాని మీద లా అండ్ ఆర్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్య తీసుకుంటుంటారు. దాని మీద ఎక్కడైనా తప్పులు జరిగితే దాని మీద ముఖ్యమంత్రి గారు చర్య తీసుకోవడం జరుగుద్ది. అంతేగాని పలానా కులానాడికి ఇది జరిగింది, పలానా కులానాడికి ఇది జరిగిందని చెప్పి వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ద్వేషాలు పడటానికి ఈ విధంగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎవరైతే ఒక కులస్తుడికి ఏదైనా జరిగితే ఆ కుల సంఘాలందరినీ తీసుకొచ్చి మీడియా ద్వారా ఏదైతే మాట్లాడిస్తున్నారో మేము మాట్లాడలేక కాదు, మేము కూడా అందరం కూడా మాట్లాడగలం. ఎవరికైనా సరే ఏ కులానికి అన్యాయం చేసేది ఏ ప్రభుత్వం కూడా ఉండదు. ఒక్క వైసీపీలోనే ఏదైతే ఇదివరకు కూడా కులాల మధ్యన కుంపటి పెట్టి కులాల మధ్యన తగాదాలు పెట్టి ఓట్లు లబ్ధి పొందాలని చూసింది. కానీ అది జరగలేదు. కాబట్టి మళ్ళీ ఏదైతే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని కులాల మధ్య చిచ్చు పెట్టి ఏదో విధంగా ద్వేషాలు పెడుతున్నారని చెప్పి మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అది పాటుపడేది వాళ్ళు ప్రజల కోసం అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరైతే వాళ్ళు సోషల్ మీడియాను కూడా ఇవాళ అంతా కూడా నిరుపయోగంగా చేసేసారు. వీళ్ళందరూ కూడా ద్వేషాలతో ఏదైనా ఉందంటే 1కి 10, 10కి 20 వాళ్ళు పెడుతూ అసలు సోషల్ మీడియాలో నిజంగా వచ్చే వార్తను కూడా నమ్మాలా లేదా అనే పరిస్థితికి ప్రజలు చేసుకొచ్చారు అంటే వైసీపీ చేస్తున్న దుశ్చర్యల్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. డూప్లికేట్ ఓట్లు లేని ఓటర్ జాబితా ఎన్నికల కమిషన్కు అందాలంటే ఇంటింటికి వస్తున్న బిఎల్ఓలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వస్తున్న అధికారులకు ప్రజలందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ నగర ప్రజలను కోరారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మేయర్ నూజహాన్ పెదబాబుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటికి వస్తున్నారన్నారు. బిఎల్ఓలు ఇచ్చిన ఫామ్స్ను అందరూ తీసుకుని పరిశీలించి అనంతరం వాటిని పూర్తి చేసి బిఎల్ఓలకు తిరిగి అందజేయాలని కమిషనర్ కోరారు. బిఎల్ఓలు ఇచ్చే అప్లికేషన్లు తీసుకోకపోయినా తీసుకుని తిరిగి వారికి అప్పజెప్పక వారి ఓట్లు ఓటర్ల జాబితాలో నమోదు కావన్నారు. అంతేకాకుండా బిఎల్ఓలకు సరైన ఆధారాలు ఇవ్వకపోయినట్లయితే నకిలీ ఓట్లు పెరిగే అవకాశం ఉందని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. బిఎల్ఓలకు సహకరించడానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు వస్తున్నారని కమిషనర్ భానుప్రతాప్ తెలియజేశారు. నకిలీ ఓట్లు లేని నిక్కచ్చైన ఓటర్ల జాబితా ప్రజల ముందుకు రావాలంటే ప్రజలందరూ ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. భారత ఎన్నికల సంఘం ఈ నెల 15వ తేదీ నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని టేకప్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దీనిలో భాగంగా అందరు బిఎల్ఓలు డోర్ టు డోర్ వచ్చేసి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు కొన్ని ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఫిలప్ చేసి మళ్ళా తిరిగి బిఎల్ఓస్కి వాటిని అందజేయవలసిందిగా అందరికీ కూడా ఏలూరు పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి రివిజను. ఈ రివిజన్లో మనం ఫామ్స్ తీసుకోకపోయినా కానీ మళ్ళీ తిరిగి ఫామ్స్ బిఎల్ఓస్కి ఇవ్వకపోయినా కానీ ఇతరత్ర అందుబాటులో లేకుండా ఉన్నా కానీ ఓటు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తగా మీ బిఎల్ఓ ఎవరో తెలుసుకొని వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా మీ అందరూ ఎన్యూమరేషన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అందరూ రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవెల్ అసిస్టెంట్లు కూడా నియమించడం జరిగింది. వారు కూడా మీకు వచ్చి మీకు సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నెల రోజుల పాటు బిఎల్ఓస్ మీ డోర్ టు డోర్ వచ్చి చేసేటువంటి ఈ ఇంటెన్సివ్ రివిజన్కి అందరూ ఓటర్లు సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దీని తర్వాత ఒక చక్కటి ఎలాంటి మృతులు లేనటువంటి, ఎలాంటి బయట వ్యక్తులు లేనటువంటి, డూప్లికేట్స్ ఓట్లు లేనటువంటి ఓటర్ జాబితా మనకు తయారవుతుంది. కాబట్టి ఈ ప్రక్రియకి భారత ఎన్నికల సంఘం నిర్ణయించినటువంటి ఈ ప్రోగ్రాంకి అందరూ సహకరించి దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి ఏలూరు జిల్లాలోని వివిధ అంగన్వాడీ సెంటర్స్ను అదేవిధంగా శిశు గృహాలను సందర్శించడం జరిగింది. శిశు గృహాల్లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న 8 మంది చిన్నారుల యొక్క వ్యక్తిగత కేసు వివరాలను తెలుసుకుని వారిని దత్తత ప్రక్రియలోకి వేగవంతంగా తీసుకురావాల్సిందిగా తెలియజేశారు. అదేవిధంగా శిశు గృహ పరిసరాలను పరిశీలించి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఒక అంకిత భావంతో మంచి సమన్వయంతో పనిచేస్తున్నారు కితాబునిచ్చారు. జిల్లాలో మిల్క్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రమోట్ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలోని మెటర్నరీ వార్డు దగ్గర అవగాహన కల్పించాలని డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణికి తెలియజేశారు. ఈ సందర్భంగా వారితో పాటు రీజనల్ జాయింట్ డైరెక్టర్ బి సుజాతారాణి, వారి కార్యాలయ సిబ్బంది మౌనిక, డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, డీసీపీయు సిబ్బంది రాజేష్, రాజకుమార్, శిశుగృహ మేనేజర్ భార్గవి, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి గురువారం పెదవేగి మండలంలోని గార్లమడుగు గ్రామం నందు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అట్టడుగు స్థాయి ప్రజలకు సాధికారిక 2025 పథకంలో భాగంగా గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థలు అందించే ఉచిత సేవలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వివిధ వర్గాల ప్రజలను చైతన్యపరిచి సంక్షేమ పథకాలు పొందడంలో న్యాయ సహాయం చేయడం కోసం న్యాయ సేవాధికార సంస్థలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎవరికైనా ఏ విధమైన న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను నేరుగా గాని 15100 ద్వారా గాని సంప్రదించవచ్చునని సూచించారు. ప్రస్తుత సమాజంలో బాలబాలికలపై అత్యాచారాలు పెరిగాయని, కావున తల్లిదండ్రులు తమ పిల్లలను అత్యంత సంరక్షణలో పెంచాలని, అవసరమైన మేరకే చరవాణీలను ఉపయోగించేలా పిల్లల కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలియజేశారు. మరియు కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ మిస్ నిర్మల, పెదవేగి ఎంపీడీఓ టి నాగేంద్ర కుమార్, ఏఎస్ఐ ఎన్ లక్ష్మీనారాయణ, క్రాఫ్ ఎన్జీఓ ఎస్ రవికుమార్, పారాలీగల్ వాలంటీర్ ఎం మోహన్ రావు, కె వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. లాయర్ గారిని పెట్టుకుని స్థామత అయితే లేదు మనకి. లాయర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఫీజు కట్టాలి కదా. ఫీజు కంటే ఏ లాయర్ గారు కోర్టులో కేసు వేయరు కదా. లేదంటే మీ మీద ఎవరైనా వేసినటువంటి కేసు దానికోసం కూడా మీరు కోర్టుకు వెళ్ళాలి కదా. లేకపోతే మీరు వెయ్యాలన్నా మీ మీద ఎవరైనా వేసినా కూడా మీరు
లాయర్ గారు పెట్టుకుని కోర్టుకు వెళ్ళాలి కదండి. స్తోమత లేని వాళ్ళ గురించి మరి అలా వాళ్ళు న్యాయం పొందకుండా ఉండిపోవడమేనా అంటే ఉండాల్సిన అవసరం లేదండి. మనకు రాజ్యాంగంలోనే ఇచ్చారనమాట, లీగల్ ఏరియా ప్రొవైడ్ చేయమని, ఉచితంగా న్యాయ సేవలు అందించమని చెప్పి. అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సేవలు అందించమని చెప్పి మనకి చట్టం వచ్చిందండి. 1987లోనే చట్టం వచ్చింది. అది 1995 నుంచి ఇంప్లిమెంటేషన్ లో వచ్చింది. దాన్నే లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని అంటారు. ఇందులో చదువుకునే పిల్లలు అదే ఎవరైనా ఉంటే ఐడెంటిఫై చేస్తారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అని చట్టం వచ్చిందండి మనకి. ఆ చట్టం ప్రకారం మనం ఏంటంటే కార్యక్రమాలు చేస్తాము అంటే అందరికీ కూడా ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తామండి. అందరూ అంటే ఎవరు వస్తారు అందులోకి? ఆడవాళ్ళు అయితే అందరూ వస్తారండి. వాళ్ళు ఉద్యోగం చేసుకున్నా, వాళ్ళకి ఏదైనా ఆస్తున్నా ఏదన్నా కూడా ఆడవాళ్ళందరికీ కూడా ఫ్రీగా లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాము. ముసలి వాళ్ళందరూ వస్తారండి. అబోవ్ 60 60 ఏళ్ళు పై దాటిన వాళ్ళందరికీ కూడా ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తాం. అదే చిన్నపిల్లలకి ఇస్తామండి. ఎస్ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తాం. ఇంకెట్టుకోవాలి కదా లాయర్ గారిని. ఎవరు మీరైతే క్రిమినల్ కేసు పెట్టారో వాళ్ళు లాయర్ గారిని పెట్టుకోవాలి కదా, వాళ్ళకు కూడా ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ముద్దాయికి కూడా స్తోమత లేదు అంటే అలా క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలకి, సివిల్ కేసుల్లోకి వచ్చినప్పటికీ కేసు వేయడానికి, లేకపోతే ఎవరైనా కేసు వేసిన ప్రతివాద కింద కూడా ఉన్నా కూడా వాళ్ళకు కూడా లాయర్ గారిని ప్రొవైడ్ చేస్తూ ఉంటామండి. ఇంకేం చేస్తాము అంటే కేసు వరకు అక్కర్లేదండి, మీకు ఒక అడ్వైజే కావాలి. మీకు ఒక అడ్వైస్ కావాలన్నమాట. ఏదైనా ఒక విషయంలో కానీ, ఒక ప్రాపర్టీ పార్టీషన్ రాసుకోవడం విషయంలో కానీ, ఏదైనా మీకు న్యాయ సలహాయే కావాలనుకోండి, దాని గురించి కూడా మీకు మా సంస్థను ఆశ్రయించవచ్చు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, MBA, MCA, MSc ఫిజిక్స్, MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, MSc ఆక్వాకల్చర్, MSc ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, MSc బయోటెక్నాలజీ, MSc బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: LED స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన AC సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్,
అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111, 7075578111. వెల్కమ్ బ్యాక్. ఖరీదైన వైద్య సేవలను పేదలందరికీ చేరువ చేసే లక్ష్యంతో సమర్థవంతంగా పనిచేస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అటువంటి విలువైన ఆరోగ్య సేవలను రానున్న కాలంలో కూడా నిర్విరామంగా కొనసాగించేందుకు తానెప్పుడూ సదాలోచన చేస్తూనే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అవసరార్థులకు అమూల్యమైన సేవలను అందించే విషయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఎప్పుడూ ముందే ఉన్నారు. ఇదే క్రమంలో తన ఆలోచనల నుండి పుట్టిన ఉచిత వైద్య శిబిర నిర్వహణలోనూ అదే ఆదర్శాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి కొనసాగించారు. దీంతో ప్రతి గురువారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. ఇదే క్రమంలో ఈ గురువారం కూడా ఉచిత వైద్య శిబిరం స్ఫూర్తివంతంగా కొనసాగింది. అనేక మంది అవసరార్థులకు ఈ శిబిరం ద్వారా వైద్య సేవలు పొందారు. శిబిరానికి విచ్చేసిన వారికి తొలుత అవసరాన్ని బట్టి రక్త పరీక్షలతో పాటు వివిధ వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించిన వైద్యులు అనంతరం వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం జరుగుతున్న తీరును పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి శిబిరానికి విచ్చేసే వారికి మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే అవసరార్థులకు ఉచితంగా మందులను అందించిన ఆయన వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తాము చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి అవసరార్థుల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. నియోజకవర్గం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుండి సైతం ప్రజలు, అవసరార్థులు తరలివచ్చి ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. శిబిరం నిర్వహణ కోసం పార్టీ క్యాడర్ మొదలుకొని దాతలు, వైద్యులు ఇలా ప్రతి ఒక్కరి సహకారం మరవలేనిదని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే బడేటి చంటి రానున్న కాలంలో కూడా ఉచిత వైద్య శిబిరం ద్వారా మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాలల్ ఫైనాన్స్ డైరెక్టర్
దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గురువారం కూడా ఏదైతే ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో దానిలో భాగంగానే మరి ఈ గురువారం కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే రెగ్యులర్గా ప్రతి గురువారం కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి వచ్చే పేషెంట్లతో పాటు ఏదైతే ఇది మీడియా ద్వారా ఇతర చోట్లకు కూడా తెలియతుంటే చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఆగడాల లంక అలాగే దెందులూరు నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇక్కడ అందరూ కూడా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషెంట్ని చాలా ప్రశాంతంగా వాళ్ళన్నీ చూస్తూ వాళ్ళు అడిగే సమాధానాలకు చక్కగా జవాబు చెప్తూ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్లు ఇస్తూ వాళ్ళకి రక్త పరీక్ష చేయాలంటే ఆ రక్త పరీక్ష కూడా చేస్తూ మళ్ళీ ఏదన్నా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే దానికి కూడా సూచన కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చక్కగా దీన్ని వినియోగించుకుంటున్నారు. ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ అదేవిధంగా మా క్యాడర్ కూడా ప్రతి గురువారం వచ్చిందంటే 15 మంది 20 మంది ఇక్కడ సహకరిస్తూ ఎవరైతే డాక్టర్లు వస్తున్నారో ఎవరైతే మెడికల్ కిట్లు అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా మీడియా సోదరులను కూడా అభినందిస్తున్నాను. ఏదైతే జరుగుతుందో ఇది మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా చేస్తున్నందుకు మీడియా వారిని కూడా అభినందిస్తూ గౌరవ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, సేవ చేయవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని చెప్పి సంక్షేమంతో పాటు ప్రజలకు అవసరమైన పని చేయాలని ఏదైతే చెప్తున్నారో దానిలో భాగంగానే ఈ మెడికల్ క్యాంప్ అనేది నిర్విరామంగా ఈ 5 సంవత్సరాల పాటు కూడా నడపడం జరుగుద్ది. అనేక మంది దాతలు కూడా ఇది వచ్చి చూసినప్పుడు ఆ మెడికల్ కిట్స్ ఏదైతే మెడికల్ ఇస్తున్నామో అవి కూడా కొంతమంది ఇస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఒకరికొకరు సహకారం చేసుకోవాల్సిన బాధ్యతని ఏదైతే ఒక సందేశం ద్వారా ఇది మేము మా ఆఫీస్ ద్వారా ఇస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో చేసుకోవాలని చెప్పి మేము అందరం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా తరపున 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశానుసారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే భావనతో గురువారం కేవలం ఏపీఎస్ఆర్టీసీలోని అధికారులు మరియు కార్మికులు దాదాపు 120 మంది పైగా యోగా డేలో భాగంగా గురువారం పాల్గొన్నారు. దాదాపు 2 గంటలు సాగిన ఈ కార్యక్రమంలో కార్మికులు, అధికారులు యోగా గురించి ఎన్నో విషయాలు తెలుసుకుని యోగా ట్రైనర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో అనేక ఎక్సర్సైజ్లు మరియు ప్రాణాయామాలు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ షబ్నం మాట్లాడుతూ ఈ యోగా క్లాస్ ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఆరోగ్యానికి చాలా మంచిదని, ప్రతి కార్మికుడు యోగా కార్యక్రమాన్ని ఒక భాగంగా ప్రతిరోజు చేసినట్లయితే రోగాల బారి నుండి రక్షించబడతామని, మనలో ఆత్మస్థైర్యం పెరిగి ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి వాణి, నూజివీడు డిపో మేనేజర్ ఆంజనేయులు, జంగారెడ్డిగూడెం ఏఎంటీ వరలక్ష్మి, ఏలూరు డిపో ఏఎంటీ అప్పాజీ, డిపిటిఓ ఆఫీస్ ఏఎంటీ రజని, పిఆర్ఓ నరసింహం ఇంకా అనేక మంది పాల్గొన్నారు. మోచేతులు 2 టచ్ చేశారంటే పర్ఫెక్ట్ చేసినట్లు అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఉంది. సాధారణంగా ముందే చెప్తాను, పరిచయం చేస్తున్నాను కదా ఆగిపోయాడు. ఓకే, కంటిన్యూ. వెరీ గుడ్, అందరూ బాగా చేస్తున్నారు. శ్వాస పీల్చుకొని వదిలేస్తూ ఉండండి. మళ్ళీ రైట్కి వెళ్తాం. శ్వాస పీల్చుకొని వదిలేస్తూ ఉండండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవ్వండి. ప్రశాంతంగా ఫీల్ ఎక్సెల్ చేయండి. Come back. పిల్లలు అన్ని యాక్టివ్ అవుతాయి. శ్వాస తీసుకొని వదిలేస్తాం. వెనకాతల భాగం రిలాక్స్. And relax. లివర్ ఓపెన్ అవుతుంది, గమనిస్తూ ఉండండి. మీకు చూపించడం వెళ్ళి నేను చూపించడం. And
రిలాక్స్. విశ్రాంతి. మేడం గారు ఈరోజు సెషన్లో ఆకలి నెమ్మదిగా తింటాయి. విశ్రాంతిగా పెంచండి. కళ్ళు మూసుకొని చేయండి. సర్వే భవంతు సుఖినః. అవును కదా. సో అయితే మరీ ఫాస్ట్ అయితే మరీ మాత్రం అనుకుంటున్నాను కాదు. అష్టాంగం అంటే 8 స్టెప్స్ ఉన్నాయి. 8 స్టెప్స్ అంటే ఒకదాని మీద ఒకటానికి కాదు, 8 అవును కదా. సో అయితే మరీ ఫాస్ట్ అయితే మరీ ఏలూరులోని కొత్త బస్టాండ్ సమీపంలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల విశ్రాంతి భవనాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ భవన ప్రారంభోత్సవానికి మాజీ కౌన్సిలర్ కొల్లపల్లి ఉమాశంకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి ఉద్యోగుల సహకారంతో 1991లో ఈ భవనాన్ని నిర్మించామని తెలిపారు. కాలక్రమేణా భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని పునరుద్ధరణ అవసరమైందన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య సహకారంతో భవనాన్ని పునర్నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఈ విశ్రాంతి భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంక్షేమానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల గౌరవ అధ్యక్షులు కిలారపు బుజ్జి, కార్యదర్శి చలపతి, అధ్యక్షులు కె రత్నాకర్రావు, ఖగాంచి రాఘవులు, టీడీపీ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, విశ్రాంతి ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మళ్ళా 26వ సంవత్సరం. మరి అదే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఆ రోజున చాలామంది ఉంది. ఆ టైంలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ 90% చనిపోయారు. ఈ రోజున మళ్ళా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పాపం పట్టుదలతో కృషితోటి ఇది ఏదో రకంగా మా హయాంలో దీన్ని కట్టించేస్తే రాబోయే వాళ్ళు చూసుకుంటారు, మళ్ళీ ఒక 20-30 సంవత్సరాలు చూసుకునే ప్రసక్తి ఉండదని మంచి ఉద్దేశంతో ఇప్పుడున్న ఎంప్లాయీస్ అందరూ కృషి చేశారు. దానికి సహకారంగా వీళ్ళందరూ నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయన ఒపీనియన్ కూడా తీసుకొని ఇన్ని సంవత్సరాలు బట్టి వీళ్ళు ఉంటున్నారు అనగానే ఆడ సిటీ బస్సుల్లో కూడా కొంతమంది ఇక్కడ వర్కర్స్ అక్కడ అప్పుడు పనిచేయడం జరిగింది. ఆయన కూడా వాళ్ళు గుర్తుపట్టి మీరు బాగున్నారా అన్న ఉద్దేశంతో అందరిని పలకరించి ఆయన పర్మిషన్ కట్టుకోండి అని ఇవ్వడం జరిగింది. ఈ రోజున చాలా త్వరగా పూర్తి చేసి ఈ రోజున మళ్ళీ గృహప్రవేశం చేయటం అనేది చాలా సంతోషకరం. ఆ రోజున నేనే ఇప్పించా, ఈ రోజున కొత్తది కూడా మరి ఈ రోజున గృహప్రవేశం చేయటం అనేది అది ఆర్టీసీ వర్కర్స్కి, మోటార్ ఫీల్డ్కి నాకు ఉన్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. తర్వాత నేను దీని గౌరవాధ్యక్షుల కింద గత 7 సంవత్సరాల నుంచి దీని గౌరవాధ్యక్షుల కింద ఉంటున్నా. అలాగే దీన్ని కొన్ని ఇలా మా కార్మికులందరితో, మా సెక్రటరీ గారితో, మా ప్రెసిడెంట్ గారితో అందరితో కలిసి దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేసాం. చచ్చిపోయిన వాళ్ళకి డెత్ ఫండ్ ఇస్తామని, ఏ కార్యక్రమం అయినా అందరూ కలిసికట్టుగా చేసుకుంటా ఇలా కడదాం, మనం బిల్డింగ్ కడదాం అంటే సరే. మరి నాకు బాగా ఆప్తుడు మా అన్నగారు అయిన కౌన్సిలర్ బుజ్జి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే సరే తమ్ముడు అది మంచి కార్యక్రమే కానీ నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఏర్పాటు చేపిస్తా అన్నారు. అలాగే నాగేశ్వరికి కూడా చెప్పాను, నాగేశ్వరి కూడా అలాగే అన్నారు. ఈ కార్యక్రమానికి కొంత వేసుకుని మా సెక్రటరీ గారు దీన్ని వేస్ట్ చేయకుండా ఆయన ఈ మా సంవత్సరం సందాలు వసూలు చేస్తాం. ఆ సందా డబ్బులు కూడా దాచి
జాగ్రత్త చేసి ఇది మా ప్రతి కార్మికుడు ఎంతో కొంత వేసుకుని దీన్ని స్థాపించాం. ఇది పర్మనెంట్గా ఉంటుందని 60 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇలా ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చోవాలని ఈ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశాం. ఈ అవకాశం ఇచ్చిన నా రిటైర్ కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మన రిటైర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు పునర్నిర్మించుకున్నటువంటి నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో మేము కూడా పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. వారికి శుభానందనలు. మన గౌరవ శాసనసభ్యులు, మన జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బడేటి రాధాకృష్ణ చంటి గారి యొక్క ఆశీస్సులతో, ఈ కోలపల్లి ఉమాశంకర్ గారి యొక్క సహకారంతో వీరందరూ కూడా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు. వారికి ఎంత అభినందనీయం. వారు కూడా చక్కగా రిటైర్ అయిన తర్వాత వీరందరూ కూడా ఒకసాట సమావేశమై వారి యొక్క సమస్యల మీద పరిష్కరించుకుంటాకి, చర్చించుకుంటాకి, కాలక్షేపానికి కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఉండటానికి కూడా ఈ సమావేశ మందిరం ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మరిన్ని సేవలు ఉపయోగించుకుని కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు. నూతన భవనానికి ఇచ్చేసిన కౌన్సిలర్ అందరికీ, మరి ప్రెసిడెంట్ గారికి, గౌరవాధ్యక్షుల గారికి, సెక్రటరీ అందరికీ, కమిటీ మెంబర్లందరికీ నా నమస్కారాలు. ఇది గత 40 సంవత్సరాల క్రితమే నిర్మించారు. 97లో రిజిస్ట్రేషన్ జరిగింది. అక్కడి నుంచి వారు పరిపాలించారు. ఆ తర్వాత మేము వచ్చాము 3 ఏళ్ళ క్రితం. 3 ఏళ్ళ క్రితం వచ్చిన తర్వాత సందాలు బాగా వసూలు చేసి బ్యాంకులు ఫిక్స్డ్ చేసి ఆ డబ్బుల్ని 9,50,000 వరకు మేము జాగ్రత్త చేసి ఉన్న డబ్బులతో బిల్డింగ్ కట్టాలని ఉద్దేశంతో కౌన్సిలర్ గారిని తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకుని ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. మరి ప్రతి ఒక్క కార్మికులందరికీ, సభ్యులకి, కార్మికులందరికీ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. కమిటీ అంతా బాగా పనిచేస్తామని హామీ ఇస్తున్నామండి. అంబర్పేట స్వర్ణ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని ఆవాస ప్రాంతాలకు 104 సర్వీస్ సేవలు అందుబాటులోకి తేవాలని గ్రామస్తులు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులకు విజ్ఞప్తి చేశారు. అంబర్పేట స్వర్ణ గ్రామ పంచాయతీ 82వ పోలింగ్ బూత్ పరిధిలోని కొత్త అంబర్పేట ఆవాస ప్రాంతంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ పాల్గొన్నారు. రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి సహాయకులు, కూటమి ప్రముఖులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆప్కాప్ చైర్మన్ సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్న బిఎల్ఓలకు వివరాలు అందజేస్తున్న ప్రజలకు సహకారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ఆవాస ప్రాంతాలకు 104 సేవలు అందుబాటులోకి లేవని ఆప్కాప్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ ఆవాస ప్రాంతానికి సేవలందించే పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారులు 104 సేవలను గ్రామ సచివాలయ కేంద్ర స్థాయిలోనే అందజేస్తామని, అంబర్పేట స్వర్ణ గ్రామ పంచాయతీ పరిధిలోని 4 ఆవాస ప్రాంతాలు దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల 104 సేవలు అందజేయడం ఇబ్బందికరంగా ఉన్నాయని అంటున్నట్టు ఆప్కాప్ చైర్మన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఆయన అక్కడ నుంచే జిల్లా వైద్యాధికారితో సమస్య పరిష్కారం గురించి మాట్లాడారు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని ఆవాస ప్రాంతాల మధ్య దూరం బాగా ఎక్కువగా ఉండటం వల్ల అన్ని ప్రాంతాలకు 104 సర్వీస్ సేవలు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మరమట్ల రామతులసమ్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లయ్య నాయుడు, మాజీ సర్పంచ్ సత్తార్ సాహెబ్, టీడీపీ మండల శాఖ అధ్యక్షులు కరణం పెద్దిరాజు, టీడీపీ ప్రముఖులు బుజ్జి గోపాల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ముగ్గురు యొక్క ఆదేశాలతో దేశవ్యాప్తంగా చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో ప్రభుత్వం వైపున, ఎన్నికల సంఘం వైపున పనిచేసేటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఉన్నారో, బూత్ లెవెల్ ఆఫీసరో వాళ్ళనే బిఎల్ఏలు, మా పార్టీల తరఫున ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరున్నారో వాళ్ళిద్దరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే మ్యాపింగ్ అయినటువంటి ఓటర్లు కూడా ఒకసారి వెరిఫై చేసుకుని అందులో ఏమైనా డిఫరెన్స్లు ఉంటే ఐసైజ్ చేసి ఉండేటట్టు, అలాగే మ్యాప్ అవున ఓటర్లు అయితే ఉన్నాయో ఆ మ్యాప్ అవున ఓటర్లన్నీ కూడా కరెక్ట్గా సరిచూసుకొని ఇంకొక 4 వారాలు మాత్రమే టైం ఉంది. ఈ 4 వారాల్లో కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కొద్దిగా లీడ్ తీసుకుని కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని
ప్రతి బూత్లోకి వెళ్ళటమే కాదు, ఆ బూత్లో జరిగినటువంటి మ్యాప్ అయిన వాటర్లు ఏంటి, మ్యాప్ అవన వాటర్లు ఏంటి, మ్యాప్ అవన వాటర్ల వల్ల ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్యని ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుని, ఉదాహరణకు నేను ఈవేళ ఉంగుటూరు నియోజకవర్గం మరి భీమడోలు మండలం 82వ బూత్ నెంబరు 762 ఓట్లు ఇక్కడ ఈ బూత్లో ఉంటే, ఇక్కడ బిఎల్ఏ కానీ బిఎల్ఓ కానీ, బిఎల్ఓ నాకు చెప్పిన విషయం ఏంటంటే సుమారు 80% ఇక్కడ మ్యాపింగ్ అయిపోయినాయి, ఇంకా 20% ఓట్లు మ్యాపింగ్ అవ్వాలని నాకు చెప్పిన సందర్భంలో మరి నేను కానీ కూటమి కుటుంబ సభ్యులు కానీ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే మ్యాప్ అవని ఓట్లు ఉన్నాయో ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఓటు జాయిన్ అవ్వటానికి కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించే విధంగా ఆఫీసర్లకు కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా వాళ్ళకి సహాయకారిగా ఉండి అందరి ఓట్లు కూడా ఈ సర్లో ఏదైతే పెట్టామో ఈ ఓట్లన్నీ కూడా అందరికీ మరి ఓట్లు లిస్టులో ఎక్కేలాగా మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే సర్ అనేది చాలా ఇంపార్టెంటు, ఓటర్ నమోదు అనేది చాలా ఇంపార్టెంట్. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ వచ్చే అసెంబ్లీ మరి పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఏ ఒక్క ఓటు పోయినా సరే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూటమి కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా విన్నవిస్తూ ఒక మంచి కార్యక్రమం ఇవాళ పాల్గొన్నందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలంటే 0 నుండి 5 సంవత్సరాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని పెద్దవేగి పిహెచ్సి డాక్టర్ మాధవి పేర్కొన్నారు. గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ అనగా ఆదివారం మండల వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మండల వ్యాప్తంగా 74 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కో కేంద్రంలో 4 ఆరోగ్య సిబ్బంది ఉంటారని ఆమె తెలిపారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ పోలియో చుక్కల కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ మాధవి, మన పెదవేగి ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిని. ఈ రోజు మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే పల్స్ పోలియో గురించి అండి. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనం డిసెంబర్ లో చేసాము, 6 నెలలు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈ నెల జూన్ 28వ తారీఖు ఈ ఆదివారం కాక వచ్చే ఆదివారం మనం పల్స్ పోలియో ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందండి. దీంట్లో మనం ముఖ్యంగా ఏంటంటే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి 2 చుక్కలు పోలియో మందు. ఇది ఎంత అవసరం అంటే పోలియో బారిన పడకుండా మనకి జీవితాంతం సురక్షితంగా ఉంచుతుందండి. ఇది ముఖ్యంగా మరి 6 నెలలకే మనం ఎందుకు చేస్తున్నామంటే ఇది అంతం అయ్యే స్టేజ్ లో ఉందండి. కాబట్టి ఎక్కడా కూడా ఏ కేసు రాకుండా ఉండడానికి మనం ముందుగా తీసుకునే జాగ్రత్తల పరంగానే ఇది మళ్ళీ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది 6 నెలలకే పెట్టడం జరుగుతుంది. తద్వారా ఎవరైనా వ్యాక్సినేట్ అవ్వకుండా ఉన్నా లేదు ఏదైనా ఇబ్బందులు రాకుండా ఉండడానికి మనం కాపాడుతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మన పెదవేగి మండలానికి సంబంధించి మొత్తం 78 బూతులు ఉంటాయండి. బూత్ కి సంబంధించి 4 మనం ఉండడం జరుగుతుంది స్టాఫ్ అందులో. అంటే దగ్గర 312 మంది స్టాఫ్ మనకు అందులో చేస్తారు. అందులో వ్యాక్సిన్ డ్రాప్స్ వేయడానికి, రిజిస్ట్రేషన్ రాయడానికి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కూడా మనకు ఉందండి. ఇంతకు ముందు కరోనాలో మనం ఎలా అయితే సర్టిఫికేట్ తీసుకున్నామో అలాగే ఇప్పుడు యూవిన్ అనేది వచ్చింది కాబట్టి మనం ప్రతి వ్యాక్సిన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాము. అందులోనే మనం ఇప్పుడు ఈ పల్స్ పోలియో కూడా వేరే యాప్ ఉంటుంది, ఇది కూడా ఆన్లైన్ అవుతుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న పిల్లలు ఎవరైతే 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలు అనేవి వేయించాలి. జూన్ 28వ తారీఖు అండి. అందరికీ మళ్ళీ అంటే మనం ప్రతి ఇంటికి ఆల్రెడీ ఆశా ద్వారా అన్నిటి ద్వారా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కూడా. ఇంకో విషయం ఏంటంటే మన పిల్లలు మాత్రమే కాదు, ఇప్పుడు మన చుట్టాలు కానీ ఎవరన్నా పిల్లలు మన ఇంటికి వచ్చినా లేదు మన వాళ్ళు ఎవరైనా మన పిల్లలు వేరే ఊళ్ళకి వెళ్ళినా కూడా ఎక్కడైనా కూడా వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ పోలియో అనేది చుక్కలు అనేది కంపల్సరీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.